అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం చెయ్యగానే వ్రతం పూర్తయినట్టు కాదు, కథ కూడా వింటేనే వ్రతం పూర్తి అయినట్లు అని పెద్దలు అంటూ ఉంటారు. అసలు ఈ వ్రతం ఎలా ఆచరణలోకి వచ్చింది? ఎవరు ఈ వరాన్ని ఇచ్చారు? మరియు ఎవరు చేస్తే మంచిది? ఈ మొత్తం వివరాలు మరియు కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వ్రతం పూర్తి అయిన తర్వాత ఈ వీడియో పెట్టండి అంతే. మీరు కూడా చదవాల్సిన అవసరం లేదు. నేను చాలా వివరంగా చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో మొత్తం వింటేనే మీకు అంతా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ వరలక్ష్మి వ్రతకథ. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లా చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతీదేవికి తెలియజెప్పెను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను. శ్రద్ధగా వినవలసిందిగా నా మనవి. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పాత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమునొకదానిని ఆనతీయవలసినదని అడిగినది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించే వ్రతమొకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతమును చెయ్యవలనని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతమునకు ఆదిదేవతగా ఎవరిని చేసరే? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను. భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణమొకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తామామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగినదానను. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చెదనని చెప్పి అంతరార్థనమయ్యెను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాదదర్శనం నాకు కలిగినది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించినది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు మరియు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేను మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. అమ్మవారిని షోడశోపచారాలతో
పూజించారు. భక్ష్య భోజ్యాలను కూడా నివేదించారు. 9 పోగుల తోరణమును చేతికి కట్టుకున్నారు మరియు ప్రదక్షిణ నమస్కారాలు కూడా చేశారు. మొదటి ప్రదక్షిణ చెయ్యగానే కాళ్లకు అందియలు గల్లు గల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చెయ్యగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరిశాయి. మూడవ ప్రదక్షిణ చెయ్యగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లులు కూడా ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురుగ రథ వాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాద్భాగ్యవంతులను చేసిందని పొగిడారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మముక్షువులారా, శివుడు పార్వతీదేవికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించాను. సూత మహర్షి, ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు మరియు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఇంతేనండి, వరలక్ష్మి వ్రతం కథ ముగిసినది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మీకు నచ్చిందా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.